అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది. సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు. ప్రతిసారి వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరిదాకా నేను నమ్మను. ఎప్పుడు నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను, చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నువ్వు మాట్లాడక్కర్లా, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. అందుకని ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకి వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి, వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను. కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో సినిమా అది మనకు కల్పిస్తుంది, సినిమా మనకి అలాంటి. కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలనేది నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళలో నేను వన్ ఆఫ్ ది హీరో అంతే. నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే, అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ, అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను. సో దాంట్లో భాగంగా రత్నం గారు లాంటి నిర్మాత బతికుండాలి, రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదని చెప్పి లాస్ట్ మినిట్లో ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్. నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది. క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు ఆయన. ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది. ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను వచ్చాను. అందరూ ఎంత బిజీగా ఉన్నారని కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు. మన మనోజ్ పరమహంస గారికి కానీ, రత్నం గారికి కానీ, జ్యోతి గారికి కానీ, పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది. ఐ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ యూ. అంటే చాలా పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేశారంటే అనిపించింది. సో నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. అలాంటిది తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం. ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు. ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరు, డబ్బులున్న ప్రొడ్యూసరు, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నపాటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన
సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నానంటే ఆయన మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు. ఆయన మౌనం ఒకసారి నాకు విపరీత అసహనానికి గురి చేసేస్తుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు, ఏం చేయాలి. ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా మీ దగ్గరికి ముందు నుంచోబెట్టింది. అంటే ఆయన ఏంటంటే చెప్తారు, ఆయన మౌనం అంటే రమణ మహర్షి నుంచి బాగా నేర్చుకున్నట్టున్నారు. మౌనం అన్నిటికీ సమాధానం. సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే నా చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో caste discrimination, there is no region discrimination, there is no religion discrimination, nothing. It's purely your creative potentiality, purely your creative ability. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు పడాలి, అన్నీ పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా లేదు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈ రోజున. ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంగా